మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనం చేస్తున్న శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్. లాస్ట్ 2 డేస్ కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను మీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్దాం. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్ September 2 ఎడిటోరియల్ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చిందమ్మా. దాంట్లో కొన్ని వొకాబులరీ ఉన్నాయి. డిస్కస్ చేద్దాం. రెడీగా రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకుని రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. అయితే ఈ ఆర్టికల్లో బేసికల్గా మహారాష్ట్రకు సంబంధించిన పొలిటికల్ ఆర్టికల్ ఇది. అంటే మహారాష్ట్ర పాలిటిక్స్కి సంబంధించిన ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఉన్న 90% వర్డ్స్ అన్నీ కూడా తెలిసిన వర్డ్స్లా అనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే తెలీదు అనేది తర్వాత క్లారిటీ వస్తుంది. కాబట్టి నేను ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం ట్రిక్కీ వర్డ్స్ అనమాట. జాగ్రత్తగా వినండి. అండర్లయింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే బేసిక్. అంటే ఎప్పటి నుంచో అలా నార్మల్గా ఉండిపోయిన. అండర్లయింగ్ డిఫరెన్సెస్ అంటే ఎప్పటి నుంచో పునాది అంటే ఫౌండేషన్లోనే ఉండిపోయిన కొన్ని అభిప్రాయ భేదాలు. సో అండర్లయింగ్ అంటే బేసిక్ బేసిక్ అని రాసుకోండి. లేదంటే రూటెడ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే లోతుగా పాతుకుపోయిన. అండర్లయింగ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇండియాలో మనం ఎన్ని కబుర్లు చెప్పినా ఎక్కడో ఇంకా అండర్లయింగ్ క్యాస్టిజం మనలో చాలా మందికి ఉంది. ఇది అందరికీ తెలుసని నేను హైలైట్ చేయలేదు. తెలుసుకోపోతే ఐ మీన్ తెలియకపోతే తెలుసుకోండి. రైవలరీ అంటే తెలుసు కదమ్మా, ఎనిమిటీ, శత్రుత్వం అంటాం. అయితే దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్తాను. యాంటాగోనిజం. యాంటాగోనిజం. సో రైవలరీ అంటే రాసుకోండి యాంటాగోనిజం. మరీ ముఖ్యంగా September 9 నుంచి ఎవరైతే సీజీఎల్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మాత్రం వొకాబులరీని బాగా ఫోకస్డ్గా చదవండి. ఇక తర్వాత ఇన్హెరెంట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్హెరెంట్ అంటే వారసత్వంగా అనొచ్చు, పుట్టుకతో అనొచ్చు, న్యాచురల్గా అనొచ్చు. సో ఇన్హెరెంట్ అంటే న్యాచురల్, బై బర్త్ అంటామే అలా అనమాట. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్తాను, రాసుకోండి. ఇన్నేట్ అంటాము. కాంట్రడిక్షన్ అనే వర్డ్ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కాంట్రడిక్షన్స్ అంటే ఏంటమ్మా? అభిప్రాయ భేదాలు, డిఫరెన్సెస్. ఓకేమ్మా. కాంట్రడిక్షన్స్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్. రమేష్కి సురేష్కి ఇద్దరికి అసలు పడట్లేదు, గొడవ అవుతోంది. ఇద్దరు బ్రదర్స్ అయినా కూడా చాలా విషయాల్లో వాళ్ళకి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి, అపోజిషన్స్ ఉన్నాయి అంటాము. హెడ్లైన్స్లోనే చూసారా చాలా వొకాబులరీ వచ్చాయి. తర్వాతకి వెళ్దామా? రాసుకున్నారా? ఇక పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కోయిలేషన్స్ అంటారు, కూటమి అంటారు. కూటమి ప్రభుత్వాలు అంటాం చూసారా? చాలా చోట్ల మనకి కోయిలేషన్స్ అనే వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కోయిలేషన్ అన్నా కూడా ఎలియన్స్ అన్నా కూడా ఒకటే. కూటమి ప్రభుత్వం అంటాము, ఎలియన్స్. ఓకేనమ్మా. ఇక చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. సెట్ బ్యాక్. సెట్ బ్యాక్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే నార్మల్గా మనం ఎక్కువ సెట్ బ్యాక్ ఎక్కడ వాడతాం అంటే డిలే దగ్గర వాడతాం. లేట్ అయింది అని చెప్పేటప్పుడు సెట్ బ్యాక్ అంటాం. ఈ కాంటెక్స్ట్లో సెట్ బ్యాక్ ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే ఛాలెంజ్, ఒక పెద్ద సమస్య, ప్రాబ్లం అన్నమాట. సో మీరు రెండు రాసుకోండి, పర్వాలేదు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని పేరు జాన్. జాన్ అన్ని సబ్జెక్ట్స్లోనూ బాగా చదువుతాడు. ఇంగ్లీష్లో మాత్రమే సరిగ్గా చదవడు. అంటే ఇంగ్లీష్ ఒకటే అతనికి ఒక సెట్ బ్యాక్ లాంటిది. డిలే లేదా ఛాలెంజ్ అని రాసుకోండి. ఇక ట్రిగ్గర్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఫోర్స్ అనమాట. ట్రిగ్గర్ చేయడం అంటే ఒక ఫోర్స్. ఏమా? ఒక ఫోర్స్. సో ట్రిగ్గర్కి మీరు ఫోర్స్ అని రాసుకోండి లేదా ఇగ్నైట్ అని రాసుకోండి, పర్వాలేదు. ట్రిగ్గర్ చేయడానికి ఏం రాసుకుంటారంటే ఫోర్స్ రాసుకోండి లేదా ఇగ్నైట్ అని రాసుకోండి, పర్వాలేదు. తర్వాత డిస్కార్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్డ్. మీకు నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, వినండి. మీలో ఎంతమందికి కాంకర్డ్ అన్న వర్డ్ తెలుసు? మన ఇంగ్లీష్ సిలబస్లో గ్రామర్లో ఒక టాపిక్ కూడా ఉంది ఈ పేరుతో, కాంకర్డ్. సో కాంకర్డ్ అంటే యూనిటీ, కలిసి ఉండడం లేదా ఒప్పుకోవడం, అగ్రిమెంట్. డిస్కార్డ్ అంటే ఒప్పుకోపోవడం అనమాట, డిసెగ్రీ. చూసారా? కాంకర్డ్కి ఆపోజిట్ ఏంటంటే డిస్కార్డ్, అలా గుర్తుపెట్టుకోండి. సో డిస్కార్డ్ అంటే డిసెగ్రీ. డిస్కార్డ్ అంటే డిసెగ్రిమెంట్, ఒప్పుకోకపోవడం.
ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లో ఎక్కువ కనిపించలేదు. మీకు ఇన్ ఆపర్చ్యూన్ తెలియాలంటే ముందు ఆపర్చ్యూన్ అంటే ఏంటో తెలియాలి. ఆపర్చ్యూన్ టైం అంటే సరైన సమయం, ద రైట్ టైం అంటాం. ఆపర్చ్యూన్ అంటే ద రైట్ ఆపర్చునిటీ, ద రైట్ టైం. ఇన్ ఆపర్చ్యూన్ అంటే రాంగ్ టైం అని. సో ఇన్ ఆపర్చ్యూన్ టైం అన్నారు అంటే రాంగ్ టైం. ఇన్అప్రోప్రియేట్ టైం అని రాసుకోండి. ఇన్అప్రోప్రియేట్ టైం. ఇక స్ట్రైఫ్. స్ట్రైఫ్ అంటే ఏం లేదమ్మా, గొడవ, కాన్ఫ్లిక్ట్ అని రాసుకోండి. రిఫ్ట్ అని రాసుకున్నా పర్వాలేదు. ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్తాను, టజిల్ అంటాము. సో స్ట్రైఫ్ అంటే కాన్ఫ్లిక్ట్, రిఫ్ట్, టజిల్, అలా రాసుకోండి. ఇక తర్వాత ఫ్లాగ్షిప్ అంటారు. ఇది ఎక్కువ మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడు, కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటారు, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఫ్లాగ్షిప్ స్కీమ్ అన్నాడు. సో ఫ్లాగ్షిప్ అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అన్వెయిల్, మీకు అది తెలియాలంటే వెయిల్ అంటే ఏంటో తెలియాలి. వెయిల్ అంటే ఏంటంటే క్లోజ్. అప్పుడు అన్వెయిల్ అంటే ఏమవుతుంది, ఓపెన్. సో అన్వెయిల్ అంటే ఓపెన్ లేదా స్టార్ట్. గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడు అన్వెయిల్డ్ ద ప్రోగ్రామ్ అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నరేంద్ర మోడీ అన్వెయిల్డ్ ఏ న్యూ స్కీమ్ ఫర్ ఫార్మర్స్. నరేంద్ర మోడీ అన్వెయిల్డ్ ఏ న్యూ స్కీమ్ ఫర్ ఫార్మర్స్. సో వెయిల్ అంటే ముసుగు అనమాట. వెయిల్ అంటే క్లోజ్, ముసుగు. ఓపెన్ ఏమంటాము, అన్వెయిల్ అంటాము. ఇంకా ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఎంబారేజ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ కనిపించింది. ఇప్పుడు నన్ను నా ఫ్రెండ్ చాలా సిగ్గుపడేలాగా బిహేవ్ చేస్తున్నాడు రోడ్డు మీద. అప్పుడు నేను వాడితే ఏమంటాను, ప్లీజ్ నీ బిహేవియర్ మార్చుకో, నీ బిహేవియర్ నన్ను చాలా ఎంబారెస్ చేస్తుంది అంటాం. అంటే ఆక్వర్డ్గా ఉంది అంటాం. ఎంబారెస్ చేయడం అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆక్వర్డ్ బిహేవియర్ అంటాము. ఆక్వర్డ్ బిహేవియర్ అంటాము. లేదంటే ఓ రకంగా చెప్పాలంటే ట్రబుల్, ఇబ్బందికి గురి చేస్తుంది. నీ బిహేవియర్ అసలు బాగాలేదు, నువ్వు అందరి ముందు ఇలా బిహేవ్ చేయడం నాకు చాలా ఎంబారైజింగ్గా ఉంది అంటాం. ఆక్వర్డ్గా ఉంది అంటామట. ఎషేమ్డ్గా ఉంది అంటాం అనమాట. నాకు చాలా సిగ్గుగా ఉంది అంటామే. సో కరెక్ట్గా చెప్పాలంటే ఎషేమ్డ్. ఎంబారెస్డ్ అంటే రాసుకోండి, ఎషేమ్డ్గా ఉంది. చూడండమ్మా, మిల్క్ ద ఇష్యూ అన్నారు. యాక్చువల్గా దేన్నైనా కూడా మనం మిల్క్ చేయడం అంటే అర్థం ఏంటంటే దాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడం అనమాట. సో మిల్క్ చేయడం అంటే రాసుకోండి, టేక్ అడ్వాంటేజ్. మిల్క్ ద ఇష్యూ అంటే ఆ ఇష్యూ నుంచి అడ్వాంటేజ్ని తీసుకోవడం అనమాట. టేక్ అడ్వాంటేజ్. ఓ రకంగా ఇది ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్గా చెప్పచ్చు. ఈరోజు మనకు ఒక ఇడియం అయితే వచ్చేసింది. మిల్క్ అంటే అర్థం ఏంటంటే మిల్క్ ఇట్ అంటాం. మనం ఏమంటాము, మిల్క్ ఇట్. అంటే దేన్నైనా కూడా మనం అడ్వాంటేజ్ తీసుకోవడాన్ని ఏమంటామంటే మిల్క్ ఇట్ అంటాం. ఏమంటాము, మిల్క్ ఇట్ అంటాము. ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. చూసారా, జనరల్ వొకాబులరీ వచ్చింది, ఇడియం ఒకటి వచ్చింది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా వచ్చింది. ప్యాట్రియార్క్ అంటే ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. మగవాళ్ళు ఎక్కువ రూలింగ్లో కానీ, మగవాళ్ళు ఎక్కువ ఫోర్ గ్రౌండ్లో ఉంటే ప్యాట్రియార్క్ సొసైటీ అంటాం. సో ప్యాట్రియార్క్ అంటే మేల్ డామినేటెడ్. రాసుకుంటున్నారమ్మా. ఇక అన్కండిషనల్ అపాలజీ అన్నాడు, అంటే ఇంక తిరుగులేని. అన్కండిషనల్. నేను నా ఫ్రెండ్కి ఒక మాట చెప్పాను, నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు నువ్వు ఫోన్ చేయి, నేను నా అన్కండిషనల్ సపోర్ట్ నీకు ఇస్తాను అన్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా, వితౌట్ ఎనీ లిమిట్ అనమాట, ఇన్ఫినిట్ అనమాట. అన్కండిషనల్ సపోర్ట్ అంటే వితౌట్ ఎనీ లిమిట్, హద్దులు లేని. ఐ విల్ గివ్ యూ మై అన్కండిషనల్ సపోర్ట్ టు యూ ఎనీ టైమ్. సో అన్కండిషనల్గా మనం కొన్నిసార్లు అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంకో మొహమాటం లేకుండా, ఎస్ నాది పూర్తిగా నాదే మిస్టేక్. సో అన్కండిషనల్ అంటే ఏంటమ్మా, వితౌట్ ఎనీ లిమిట్, వితౌట్ ఎనీ లిమిట్, ఇన్ఫినిట్ అని కూడా అనొచ్చు. టజిల్ అంటే చెప్పాను కదా నాన్న, గొడవ అమ్మ. టజిల్ అంటే ఏంటంటే ఫైట్, డిస్ప్యూట్. ఇందాక ఒక వర్డ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అది, స్ట్రైఫ్ అని వచ్చింది. చూస్తారా, ఇలా మనమే ఆ సినోనిమ్స్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. రిఫ్ట్ అంటాం. టజిల్ అంటే ఫైట్, స్ట్రైఫ్, రిఫ్ట్. అది ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ అయితే డ్యూయల్ అంటాం రా. ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ అయితే ఏమంటాము, డ్యూయల్ అంటాం. ఫైట్ అనమాట, డిస్ప్యూట్ అనమాట. నెక్స్ట్ ప్రాక్సిమిటీ అంటే
దగ్గరలో. క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్. దగ్గరలో. నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దెర్ ఈస్ ఎ క్లోజ్ ప్రాక్సిమిటీ బిట్వీన్ మీ అండ్ మై అంకుల్ అంటాం మనం. అంటే దగ్గరతనం అనమాట. సో ప్రాక్సిమిటీ అంటే రాసుకోండి నియర్నెస్. ప్రాక్సిమిటీ అంటే రాసుకోండి నియర్నెస్. దగ్గరలో, సమీపంలో అని కూడా అనొచ్చు. నియర్ బై, నియర్నెస్. నెక్స్ట్ చూడండమ్మా, నాజియస్. ఇది చాలా కామన్గా అందరూ వాడే వర్డే కదా. నాకు చాలా నాజియాగా అనిపిస్తుంది. మనం ఏదైనా బస్లో కానీ లేకపోతే కార్లో కానీ కొన్నిసార్లు బాగా జర్నీ ఎక్కువ చేసినప్పుడు మనం నాజియాగా ఫీల్ అవుతాం. అంటే కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ అవుతున్నట్టు, ఇబ్బందిగా ఫీల్ అవుతాం. దాన్నే నాజియా అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇల్లు అనమాట, బాగోకపోవడం. అయితే ఇక్కడ వీడు ఈ సెంటెన్స్లో ఆ నాజియా అని వాడేటువంటి అర్థం ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అని. అన్కంఫర్టబుల్ అని రాయండి. ఈ సెంటెన్స్లో నాజియస్ అంటే అన్కంఫర్టబుల్. అన్కంఫర్టబుల్ లేదంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అనమాట. డిబాకిల్ నాకు చాలా ఇష్టమైన వొకాబులరీలో ఇది ఒక వొకాబులరీగా చెప్పొచ్చు. డిబాకిల్ అంటే అర్థం ఏంటంటే ఫెయిల్యూర్ అమ్మ. డిబాకిల్ అంటే అర్థం ఏంటంటే ఫెయిల్యూర్. దీనికి ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే ఫియాస్కో అంటాం మనం. దీనికి ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే ఏమంటాం? ఫియాస్కో అంటాం. సో డిబాకిల్ అంటే ఏంటంటే ఫెయిల్యూర్ లేదా ఫియాస్కో. నేను చెప్తున్న సినోనిమ్స్ కూడా ఎక్కువ చెప్పట్లేదమ్మా. అది ఎక్కువ చెప్తే మళ్ళీ వొకాబులరీ క్లాస్లో అయిపోతుంది, మీరు బోర్ ఫీల్ అవుతారు. 1 or 2 వర్డ్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. సో డిబాకిల్ అంటే ఏంటి? ఫియాస్కో. కొన్ని ఏదైనా మనం క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఘోర పరాజయం పొందింది, చిత్తుగా ఓడిపోయింది అంటామే, దాన్నే డిబాకల్ లేదా ఫియాస్కో అంటాము. ట్రైల్ అంటే ఏం లేదురా, సిరీస్ అమ్మ. సో క్యాంపెయిన్ ట్రైల్ అన్నారు. ట్రైల్ అంటే ఏంటంటే సిరీస్. ఒక వరుసగా చేసే ఒక ప్రోగ్రామ్ని కానీ దేనిని కూడా ట్రైల్ అంటాము. ఇక మీ అందరికీ తెలుసు రన్అప్ అంటే ఏంటంటే ఏదైతే మనకి దగ్గరలో ఉందో దాన్ని రన్అప్ అంటాం అనమాట. అంటే నియర్, ఆన్ ద వే అని కూడా అనొచ్చు. ఇక ఈరోజు ఈ ఆర్టికల్‌లో ఒక మళ్ళీ సెకండ్ ఇడియం ఒకటొచ్చింది. ఇందాక ఒక ఇడియం వచ్చింది. మిల్క్ ఇట్ అనే ఒక ఇడియం వచ్చింది. ఇది సెకండ్ ఇడియం. బర్న్ట్ ద బ్రిడ్జెస్. అంటే మనం ఏ దారిలో అయితే వచ్చామో, ఏ బ్రిడ్జ్ దాటి మనం వచ్చామో, అదే బ్రిడ్జ్‌ని కాల్చేయడం. అంటే అర్థం ఏంటో చెప్పనా? ఇదొక చాలా ఇంపార్టెంట్ ఇడియం అమ్మ. బర్న్ ద బ్రిడ్జెస్ అంటే ఏంటో తెలుసా నాన్న? బర్న్ ద బ్రిడ్జెస్ అంటే ఏంటంటే డిస్ట్రాయ్ ద సోర్స్. మనం ఏ బ్రిడ్జ్ అయితే దాటుకుంటూ వచ్చామో అదే బ్రిడ్జ్ని మనమే మళ్ళీ నాశనం చేసేస్తే ఏమంటామంటే బర్న్ ద బ్రిడ్జెస్ అంటాం. బర్న్ ద బ్రిడ్జ్ అంటే డిస్ట్రాయ్ ద సోర్స్. ఇలా మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే నేర్చుకోవడం కంప్లీట్ అయింది. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నేను ఎప్పుడు చెప్తానమ్మా, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. తెలుసు కదా ఏం చేయాలో? నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్‌ని మీకు ఇస్తాను. వాటితో మంచి ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఈ వొకాబులరీ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది చెప్పే ముందు తెలియని స్టూడెంట్స్ కోసం ఒక విషయం చెప్పాలి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి. ఎవరైతే సీజీఎల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో, ఫ్రాంక్‌గా చెప్పాలంటే టైం ఎక్కువ లేదు. అయినా కూడా ఏదైనా గైడెన్స్ కావాలంటే సీజీఎల్ కోర్స్ తీసుకోవచ్చు. బ్యాంక్‌కి సంబంధించి సెపరేట్‌గా ప్రిలిమ్స్‌కో సెపరేట్ కోర్స్ ఉంది. మనం రీసెంట్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్‌ని కూడా మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ని మనం స్టార్ట్ చేసాం. అదేంటంటే జెనిసిస్. ఈ జెనిసిస్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే గ్రామర్‌కు సంబంధించి టాప్ 500 గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ఈ జెనిసిస్ ప్రోగ్రామ్‌లో మనం ఒక సీరీస్ లాగా చేస్తున్నాం అనమాట. ఇలా రకరకాల కోర్సెస్ మీకు కనిపిస్తాయి. మీరు ఏ కోర్స్‌కి అయితే కావాలో ఆ కోర్స్‌ని మీరు పర్చేస్ చేయొచ్చు. రికార్డెడ్ వీడియోస్‌తో పాటు ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఈరోజు కూడా లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది. లైవ్ క్లాస్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నామో దానికి కావాల్సిన ఒక డిసిప్లిన్ వస్తుంది. మోటివేషన్ వస్తుంది. ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉండడం వల్ల ఒక గైడెన్స్ అనేది కూడా వస్తుంది. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మనం ఇక్కడికొచ్చేటప్పటికి ఈరోజు మనం చెప్పిన
ఈ వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ నేను హైలైట్ చేస్తా అన్నాను కదా! వాటితో మీరు ఒక ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇదిగో బర్న్ట్ ద బ్రిడ్జ్. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్‌ని మెసేజ్ చేయండి. బర్న్ట్ ద బ్రిడ్జ్. అదే విధంగా మనం ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత ప్రాక్సిమిటీ అనేది ఒక మంచి వొకాబులరీ. దగ్గరలో అంటాం మనం. ప్రాక్సిమిటీ అంటే ఏంటి? సమీపంలో, దగ్గరలో. సో, దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్ మీరు తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి ప్రాక్సిమిటీ. ఇంకా తర్వాతొచ్చి థర్డ్ వొకాబులరీ ఏంటంటే చూడండమ్మా స్ట్రైఫ్. స్ట్రైఫ్ అంటే గొడవ అని చెప్పాను. ఓకేమా డిస్ప్యూట్ అని చెప్పాను. దీంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. తెలుసు కదా ఎవరైతే యాక్టివ్‌గా కామెంట్ సెక్షన్‌లో మీరు ఇటువంటి వొకాబులరీతో మెసేజెస్ యాక్టివ్‌గా చేస్తున్నారో కన్సిస్టెంట్‌గా వాళ్ళకి ఎవ్రీ సండే ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా సండే బౌంటీని అనౌన్స్ చేయబోతున్నాను. మర్చిపోకండి వొకాబులరీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. బిగినింగ్ నుంచి వొకాబులరీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అమ్మా!